ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు మీకు ఇస్తున్న ఆహారం ఏంటి అంటే, దేవుడు ఆశ్రయమైన బండగా మనకి ఉన్నాడనమాట. చెప్పాలి అంటే మనకి రక్షణ శృంగముగా దేవుడు ఉన్నాడని మనకి అందరికీ కూడా తెలిసిన విషయమే అనమాట. ఆయన మనకి రక్షణ దుర్గము అని మనకి తెలుసు. ఆయన ఆశ్రయమైన ఎత్తైన కొండ అనమాట. దావీదు గారు అంటారు, నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభు అంటాడు. ఇంకా ఏమంటారంటే, నేను ఎక్కడికి పోదును ప్రభు, ఆకాశముకి ఎక్కిన నువ్వు అక్కడ ఉంటావు, భూమి మీద ఉన్నా నువ్వు ఇక్కడ ఉంటావు, అగాధ జలముల్లోనికి నేను వెళ్ళిపోయినను నువ్వు నీ చేయి అక్కడికి కూడా వచ్చి నన్ను లాక్కొస్తుంది కదా అంటాడు. కాబట్టి మనము ఎన్ని పరిస్థితులు ఉన్నా దేవుని దగ్గరికి వెళ్ళడానికి దేవుడే నమ్మకమైన ఆశ్రయదుర్గం అనమాట. మనం అనుకుంటాము మనకి బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎటో గట్టు వెళ్ళాలి, లేదా ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి అని అనుకుంటాము. కానీ మన కోసం ప్రాణం పెట్టిన మన రక్షణ దుర్గమైన మన యేసు ప్రభు వారిని ఆశ్రయించడానికి మాత్రం వెనుకాడతాం అనమాట. కాబట్టి మీరు అలా చేయకుండా ఉండడానికి దేవుడు అంటారు ఏంటంటే, నేనే మీకు ఆశ్రయమైన దుర్గము, రక్షణ దుర్గము, అది మరవకండి అని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏంటి అంటే, దేవుడు దప్పిక తీర్చే బండగా ఉన్నాడు. మనం చదువుకుంటే నిర్గమాకాండం, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఆయన బలమైన దప్పికని తీర్చే బండగా ఉన్నాడు. ఆనాడు మోషే దేవుని యొక్క కృపను బట్టి నడుచుకుంటూ వచ్చాడు కదా. మరి అంత సాత్వికంగా ఉన్న వ్యక్తికి దేవుడు ఆ బండను కొట్టినందుకు ఎందుకు అంత శిక్ష వేశాడంటే, అప్పుడు వారికి దాహం తీర్చిన కొండ ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే అనమాట. కాబట్టి మీ జీవితంలో ఎన్నెన్నో మనిషికి దప్పిక అనేది వాటర్ అనేది కాదు, కానీ తనకున్న ఆశలు, ఆ కోరికలు ఏదైతే పొందాలని ఆశపడతాడో అవన్నీ కూడా దాహం కిందకి, దప్పిక కిందకే వస్తాయి. నీ ఆశలు కానీ నీ కోరికలు కానీ నీవు దప్పిక తీరుకున్న ఆ పరిస్థితులన్నిటిలో కూడా నీకు దప్పికను తీర్చే కొండ యేసుక్రీస్తు ప్రభువారు అనమాట. భద్రతనిచ్చే కొండ అనమాట. ఉదాహరణకి చెప్పాలి అంటే, ఇద్దరు ఉన్నారంట. బండ మీద ఇల్లు కట్టినవాడు, ఇసుక మీద ఇల్లు కట్టినవాడు ఉన్నాడనమాట. అయితే వాటి రెండింటికి కూడా పునాదులు వేయబడ్డాయి. కానీ బండ మీద కట్టిన ఇల్లు స్థిరముగా ఉంది, ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది అనమాట. పునాదులు వేశారు రెండింటికి కూడా. అయితే బండ మీద ఇల్లు కట్టిన వ్యక్తి ఎలాంటి వాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు అనే పునాది మీద తన యొక్క ఇంటిని కట్టుకున్నవాడు. అంటే తన వాక్యము ప్రకారం తన జీవితాన్ని కట్టుకుంటున్నవాడు అనమాట. ఈ ఇసుక మీద కట్టిన వ్యక్తి ఏంటంటే, తన యొక్క శక్తిని బట్టి, తన ఆలోచనను బట్టి, తన జ్ఞానాన్ని బట్టి, తన వివేచనను బట్టి, తన యొక్క పేరు ప్రఖ్యాతలను బట్టి, తన మాత రాజకీయాల పలుకుబడిని బట్టి తన జీవితాన్ని కట్టుకోవాలని ఆశపడుతున్న వ్యక్తి. పునాది మాత్రం అతనికి గట్టిగా లేకపోవడం వల్ల తుఫాన్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, బీభత్సం జరిగినప్పుడు తన ఇల్లు కూలిపోయింది అనమాట. అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు అనే బండ మీద ఇల్లు కట్టుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా భద్రతనిచ్చే బండగా, భద్రతనిచ్చే కొండగా యేసు ప్రభువారు నీకు ఉంటారనమాట. ఇంకా చెప్పాలి అంటే, ఒకే ఒక్క పునాది ఏంటి అంటే మనకి క్రీస్తే. ఈ భూమి మీద క్రైస్తవుడికి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు, నిందలు వస్తాయి. కానీ ఈ భూమి మీద బ్రతకడానికి ఏకైక ఒక కారణం క్రైస్తవుడికి ఏదైనా ఉంది అంటే, వారి పునాది యేసుక్రీస్తు ప్రభువారే. ఆ పునాది యేసుక్రీస్తు ప్రభువారి మీద నీవు విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ ఉంచినప్పుడు ఆయన ఆశ్రయ దుర్గముగా, రక్షణ శృంగముగా, ఆశ్రయ స్థానముగా నీకు నిలిచి నీ పక్షమున నుండి నీకు భద్రతనిస్తాడు.